వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల మెడికల్ రియంబర్స్మెంట్ మరియు ఏపీజీఎల్ఐ సమాచారం. వీరందరికీ 3-4 రోజులలో అకౌంట్లలో డబ్బులు జమ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే గుడ్ న్యూస్. 3-4 రోజులలో వీరికి అకౌంట్లలో డబ్బులు జమ. మానవ ప్రమేయం లేకుండా ఆటో సెటిల్మెంట్ ద్వారా వేగంగా ఏర్పాట్లు. వైద్య ఖర్చుల కోసం చేసే ఈపీఎఫ్లో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 50,000 రూపాయల నుంచి ₹1,00,000కు ఈపీఎఫ్ఓ పెంచింది. మానవ ప్రమేయం లేకుండా వేగంగా ఆటో సెటిల్మెంట్ ద్వారా 3 నుంచి 4 రోజుల్లోనే ఖాతాలో నగదు జమ అవుతుంది. గతంలో అయితే ఇందుకోసం 10 రోజుల దాకా సమయం పట్టేది. విద్య, వివాహం కోసం రూల్ 68K ప్రకారము ఈపీఎఫ్ఓలో చేరి 7 సంవత్సరాలు, అదేవిధంగా ఇంటి కోసం అయితే 68B ప్రకారం 5 సంవత్సరాలు పూర్తయ్యాకే ₹1,00,000 విత్డ్రా చేసుకోవాలి. వైద్యం కోసం అయితే ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక మరొక న్యూస్ను చూస్తున్నాం. ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల ఏపీజీఎల్ఐ బాండ్స్ మెచ్యూర్ అయినవి క్లెయిమ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వివరాలు చూసినట్లయితే ఉద్యోగుల యొక్క CFMS ఐడి మరియు పాస్వర్డ్, ఆధార్ నంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నంబరు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించి రిటైర్డ్ టీచర్సు, రిటైర్డ్ నాన్ టీచింగ్ స్టాఫ్, రిటైర్డ్ గెస్టెడ్ అండ్ నాన్ గెస్టెడ్ ప్రతి ఒక్కరూ కూడా తమ మెడికల్ రియంబర్స్మెంట్ ప్రపోజల్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపవలసి ఉంటుంది. మాన్యువల్గా పంపించడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఏపీజీఎల్ఐ సమాచారాన్ని చూసినట్లయితే ఏపీజీఎల్ఐ లోన్లు మరియు మెచ్యూరిటీ బండలను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత ఈ నిధి లాగిన్లో ఇవ్వడం జరిగింది. ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డీడీఓ గారి లాగిన్కు వెళ్తుంది. ఆయన అప్రూవ్ చేసినట్లయితే ఏపీజీఎల్ఐ కార్యాలయానికి వెళ్తుంది. ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేదు. అదేవిధంగా సులభంగా మనం మొదలుపెట్టినప్పటి నుంచి 2024 జనవరి వరకు ఏపీజీఎల్ఐ యొక్క పూర్తి సమాచారాన్ని మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి nithi.apcfss.in ప్రవేశించి బాండ్లను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ కనుక మనం 1 నుంచి 12 వరకు కనుక నెంబర్లు కనిపించినట్లయితే 12 నెలల ప్రీమియం నమోదు చేసామని అర్థం. అలా కాకుండా మధ్యలో ఏదైనా నెంబర్ మిస్ అయినట్లయితే, ఉదాహరణకు 10 మిస్ అయింది అనుకున్నట్లయితే 10 అనగా అక్టోబర్ నెల కాబట్టి అక్టోబర్ నెల ప్రీమియం మిస్ అయింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.